బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 19,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలి. ఇది 6 గంటల హామీ. ఇది 40 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరి 48,000 రూపాయలు అకౌంట్లు వేయాలంటే 19,200 కోట్లు ఇవాళ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, అది కూడా 26 జనవరి రోజు మీరు ప్రకటించాలి. నిరుద్యోగులు కూడా మీకు ఓటేసిర్రు. ఇలా మహిళలకు 2,500 రూపాయలు చొప్పున 1 కోటి మంది మహిళలకు ఇప్పుడు సంవత్సరమే వాళ్లకు ఇలా 30,000 రూపాయలు బకాయి పడ్డారు. ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు ఇవ్వాలి. 1 కోటి మంది మహిళలకు వాళ్ళ అకౌంట్లో 30,000 రూపాయలు సంవత్సరం నుంచి 2,500 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఇవాళ సంవత్సరం మొత్తం లెక్క చూస్తే 1 కోటి మంది మహిళలకు 2,500 రూపాయలు చొప్పున 30,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. ఈ 30,000 కోట్ల రూపాయలు 1 కోటి మంది మహిళలకు 2,500 చొప్పున జనవరి 26 నాడు చెల్లిస్తామని చెప్పి మీరు ప్రకటించాలి. 6 గ్యారెంటీల హామీ ఇది. మహిళలు మీకు ఓట్లు వేసిర్రు. ఏడవైనా మహిళలు ప్రశ్నిస్తున్నారు. 2,500 రూపాయలు ఇస్తామంటే మేము ఓటు వేసినాం, 1 పైసా ఇంతవరకు ఇవ్వాలని చెప్పని. ఇక తులం బంగారం, స్కూటీలు, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, ఇల్లు లేని ప్రజలకు ఇల్లు కట్టుకోవడానికి జాగా కోసం 5 లక్షల రూపాయలు, వృద్ధులు వితంతులకు ఆసరా పెన్షన్లు, వితంతులకు ఇవన్నీ కలిపి 4,000 రూపాయలు, ఇవన్నీ కలిపితే 1 లక్ష కోట్లు అవుతాయి. ఇవన్నీ కలిపితే 1 లక్ష కోట్లు అవుతాయి. ఎక్కడి నుంచి ఇస్తారు ఈ 1 లక్ష కోట్లు? ఎక్కడి నుంచి ఇస్తారు అంటే ఇవన్నీ 6 గ్యారెంటీలు హామీ. సంవత్సరం అయిపోయింది, మీరు సంవత్సరం లోపల ఇస్తున్నారు. మీరు సంవత్సరం లోపల చెల్లిస్తున్నారు అంటే ఇప్పుడు రైతు భరోసా పేరుతో మోసం చేస్తున్నారు రైతులను. ఇక మిగతా ఇయ్యమన్నట్టు. ఇక అంటే మిగతా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు ఓట్లు వేయకండి మాకు. ఇక ఇటు రైతులను మోసం చేసిర్రు, మహిళలను మోసం చేస్తున్నారు, యువతను మోసం చేస్తున్నారు, విద్యార్థులను మోసం చేస్తున్నారు, వృద్ధులను మోసం చేస్తున్నారు. అంటే వాళ్ళందరి ఓట్లు వీళ్ళకి వద్దిగా. రైతుల ఓట్లొద్దు, మిగతా ఓట్లు వద్దు. ఇలా ఇప్పటికే ఈ ప్రభుత్వం సంవత్సరం లోపల 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. ఇలా అంతకుముందు బడ్జెట్లో ఏం చేసినారు? ఏడాదిలో 57,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు తెస్తామని చెప్పన్నారు. ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఇప్పటికే. ఈ లెక్కన 60 నెలల్లో ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు చొప్పున అప్పు తెస్తే 60 నెలల్లో 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పు తీసుకొస్తారు. పాత ప్రభుత్వం చేసింది ఏమన్నది గది 6 లక్షల కోట్ల అప్పు చేసింది. మీరు చేసింది ఏంది? మళ్ళీ 6 లక్షల కోట్లే. పాతోళ్ళు 6 లక్షల కోట్లు అప్పు చేసారు. మీరు చేసేది కదే. మీరు ఉద్ధరించేది ఏం లేదు. ఎన్నికల ముందు ఏం చేశారు? బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కోట్లు అప్పు చేసింది, ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చింది, ఇది శ్రీలంక లెక్క మారుతుంది అని చెప్పన్నారు. ఇప్పుడు శ్రీలంక లెక్క మారుస్తున్నారు. మీరు ఇక వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తున్నారు, మీరు మార్చరు. ఇక వాళ్ళు 6 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు 6 లక్షల కోట్లు అప్పు చేసారు. ఇప్పుడు ఇంకా 30,000 కోట్లు అప్పు కావాలని చెప్పి ఇలా ఆర్బీఐకి ప్రతిపాదన పంపారు. ఇంకా 30,000 కోట్లు. ఈ 70,000 కోట్లు కాకుండా ఇంకా 30,000 కోట్ల రూపాయల అప్పు కోసము ఆర్బీఐ దగ్గరికి ప్రతిపాదన పంపారు. ఏది? ఈ ప్రభుత్వం. కాబట్టి ఇదంతా కూడా మోసం. ఇలా రైతు భరోసా పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇలా ఐఐసి దగ్గర భూములను తనఖా పెట్టి ఇలా 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఇలా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే చేస్తున్నారు. ఇలా రేపు ఈ పైసలు ఒడగట్టాలి, అప్పు ఒడగట్టాలి. అప్పు కట్టకుంటే బ్యాంకులు జాగ్రత్త జప్తు చేసుకుంటారు. మరి పరిస్థితి ఏంది ఇవాళ? కాబట్టి ఇదంతా కూడా బోకస్. రైతు భరోసా కూడా బోకసే. ఇలా ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు. తూతు మంత్రంగా ఏకదాటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి
మేము జనవరి 26 రోజు రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తున్నాం అని అనౌన్స్ చేసిండు. అరే ఎంతమంది రైతులకు ఇస్తున్నావు? సంవత్సరం నుంచి రైతు భరోసా ఇవ్వలేదు, ఇన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ దీనికోసం కేటాయిస్తున్నావు. అంటే ఇక పాత వినట్టు ఇక సంవత్సరం పాటు పోయినట్టే. ఇక ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు నెలకు అప్పు తేవాలి. కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు? కేవలము ఈ ఎన్నికల ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఎన్నికల తర్వాత ఇస్తే ఒట్టిగా మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు. లోకల్ పార్టీ ఎన్నికలు ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ గిరి బీఆర్ఎస్ పార్టీ తిడతారు, వీళ్ళు వాళ్ళే తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు. ఇవాళ మిగతా గ్యారెంటీ సంగతి ఏంది? రైతులుగా ఓట్లన్నీ రైతులు మర్చిపోండి. కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓటేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే భరోసా విషయంలో మోసం చేసిర్రు, బోనస్ విషయంలో మోసం చేసిర్రు, మొన్న కొనుగోలు విషయంలో మోసం చేసిర్రు. వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదు. ఇక మిగతా వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. వాళ్ళ ఓట్లు వద్దనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మేము మహిళలకు 2,500 రూపాయలు ఇయ్యం, నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇయ్యం, ఉద్యోగాలు ఇయ్యం, వితంతు పెన్షన్లు ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వం, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డిఏలు ఇయ్యం. ఒక డిఏ ఇచ్చారు, మళ్ళీ 5 డిఏలు అయినాయి. ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలు అయినాయి. మళ్ళీ పిఆర్సీ గురించి మేము మాట్లాడడం. కాబట్టి మీకు ఏ వర్గాలు ఓట్లేయాలి? అంటే 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు. అమలు చేసగానే ఓట్లు ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు. మరి ఏమైంది? మరి కాబట్టి తెలంగాణ సమాజానికి మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ మోసపూరితమైన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ హస్తం అంటేనే భస్మాసుర హస్తం. కాబట్టి మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, వాళ్ళు అట్నే భావిస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తేనే, స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే కాంగ్రెస్ పార్టీ బుద్ధి వస్తుంది. పోనీ వాళ్ళ ఆధినాయకత్వం చక్కగా ఉందంటే వీళ్ళు నెలలకు పోతున్నారు, కప్పం కడుతున్నారు. దానికి పైసలు వస్తున్నాయి. 14% కమిషన్ తీసుకోవడానికి మంచిదే కాంగ్రెస్ పార్టీ. 14% కమిషన్ సర్కార్, ఇది 14% కమిషన్ తీసుకుంటారు. పొట్టు చంపుకుంటారు పైసలు. 2-3 మంత్రులు అయితే వాళ్ళకి అదే పనిగా దొరికిన గికే గిక్తున్నారని చెప్పా. 14% తే మొత్తం దర్వాజా తీసిపెట్టారు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగ పిల్లలు చచ్చిపోతున్నారు సర్టిఫికేట్ లేకుంటే, ఆ యాజమాన్యాలు కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇళ్ళ కిరాయి కట్టలేని పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా ఇస్తలేరు. 7,000 కోట్ల రూపాయలు. ఇంకా ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు, హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదు. మీరు ట్రీట్మెంట్ ఇస్తలేరా?